దేవుని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 21. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈ వాక్యం ఎన్నోసార్లు మనం విన్నాం. నిన్న కూడా వాక్య వివరణలో దీన్ని మనము చూసి ఉన్నాం. మనం గమనిస్తే ఈ మత్తయి సువార్తయే కాకుండా లూకా సువార్త, మార్కు సువార్తల్లో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నవి. దేవుడు 1-2 సార్లు మన కోసం రాయించి మరీ మనతో మాట్లాడుతూ ఉన్నారంటే అది మనకెంతో అవసరమైన మాటగా మనం అర్థం చేద్దాం. మూలాంశం అయితే మనందరికీ తెలుసు. ప్రభు యేసు దగ్గరికి ఒక వ్యక్తి, ఒక యవనుడు వచ్చి నిత్య జీవం పొందుటకు ఏమి చేయాలని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు యేసు చెప్పారు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడానికి. అతడు అడుగుతాడు, ఏ ఆజ్ఞలు అని అన్నప్పుడు ప్రభు యేసు ఆ ఆజ్ఞలను అతనికి గుర్తు చేస్తారు. అప్పుడు అతను అవన్నీ నేను చేస్తూనే ఉన్నాను, బాల్యం నుండి నేను అవన్నీ చేస్తూనే ఉన్నాను అని చెప్పినప్పుడు అతనితో ప్రభు యేసు ఒక మాట చెప్పారు. అదే మనము ఈరోజు చదువుకున్నాం. నీకొకటి కొదువగా ఉన్నది, అది నువ్వు చెయ్యాలి అంటూ ఈ మాటను మాట్లాడి ఉన్నారు. నీకు కలిగినది అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది, నీవు నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు ఆ యువకుడు అది చేయకుండా తన ముఖము మార్చుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. దీని గురించి అనేక సార్లు మనము విని ఉన్నాం, మాట్లాడుకొని ఉన్నాం. ఈరోజు మరొకసారి అవే మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 3 విషయాలను ఆయన ఈరోజు మన గమనంలో ఉంచుతూ ఉన్నారు. వాటిని మనము ధ్యానించుకుంటూ వాటి ప్రకారం మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయనకు ఇష్టలుగా మనము ఆయనను ఆరాధించడానికి సిద్ధపడదాం. మొదటగా ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే యేసు అడుగుతూ ఉన్నారు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల అనే మాటను మనము మొదటగా చూస్తూ ఉన్నాం. ఈ మాటను అర్థం చేద్దాం. ఆ యువకుడు ప్రభు యేసును ఏమని అడిగారు, దేనికోసం అడిగారు? ముందు వచనాల్లో మనకు చూస్తే నిత్య జీవం పొందుట గురించి. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని అడిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ ప్రభు యేసు ఏం చెబుతూ ఉన్నారంటే, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడలా అనే మాటను మనం అక్కడ ప్రభు యేసు సమాధానంలో చూస్తూ ఉన్నాం. అంటే మనం అర్థం చేయాలి, నిత్య జీవం అనేది పరిపూర్ణమైనది. నిత్య జీవం అనేది పరిపూర్ణమైనది. దానికోసం మనము పరిపూర్ణంగా మారవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు మన ముందర ఉంచుతూ ఉన్నారు. ఆ పరిపూర్ణతకు సాదృశ్యంగానే ఆయన ఈ లోకంలో జీవించి ఉన్నారు. అందుకనే పరిపూర్ణతకు సాదృశ్యం, ఒక సంపూర్ణతకు సాదృశ్యం ఎవరినైనా మనం చూపాలంటే ప్రభు యేసు తప్ప ఇంకా వేరే ఎవరూ లేరు. ఏ ఒక్కరి జీవితము పరిపూర్ణము కాదు. ప్రభు యేసు ఒక్కరే పరిపూర్ణమైన జీవితాన్ని
సంపూర్ణమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించి ఉన్నారు. ఆయన ఒక్కడే పరిపూర్ణుడు, ఆయన ఒక్కడే సంపూర్ణుడు. అందుకనే వాక్యం చెబుతుంది క్రీస్తు వలె మారడం గురించి. ఒక క్రైస్తవ జీవితం యొక్క అర్థము, పరమార్థము ఇదే. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు వలె ఆ పరిపూర్ణతను మనం కూడా పొందుకోవడమే. అదే ఒక క్రైస్తవ జీవితానికి పరమార్థం. అది లేదంటే నిత్య జీవం లేదు. ఎందుకంటే నిత్య జీవం పరిపూర్ణమైనది. ఈరోజు మన పరిపూర్ణత గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనలో ఇంకా కొదవలు ఉన్నాయి. ఆ కొదవ దేవుడు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనలో ఉండే కొదవల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఆ యువకుడు ప్రభు యేసు దగ్గరికి వచ్చిన తీరు మనం గమనిస్తే అతనికి ప్రభు యేసు ఎవరు అనేది తెలుసు. ఆయన ఆజ్ఞలు తెలుసు, అవి పాటించడము తెలుసు. అది మనం అక్కడ ఉండే సంభాషణలో, ఆయన మాటల్లో మనము అర్థం చేయగలుగుతున్నాం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు యేసును ఎరిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే ఆ పరిస్థితుల్లో కూడా అతనికి నెమ్మది లేని స్థితిని చూస్తూ ఉన్నాం. అతడున్న స్థితిలో తృప్తి లేదు. అతడు అడుగుతూ ఉన్నాడు, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అంటే, తానున్న స్థితిలో అతనికి తృప్తి లేదు. అతడు అంతకంటే ఉన్నతమైన స్థితిని కోరుకుంటున్నాడు. అది ఉన్నతమైన స్థితి అని అతను అర్థం చేశాడు. అతడు తాను చెప్పిన పనులన్నీ చేసే పరిస్థితుల్లో కూడా ఏదో ఒకటి మిస్ అవుతున్నాననే ఒక ఫీలింగ్ మనం అక్కడ అతనిలో చూస్తూ ఉన్నాం. ఆ ఫీలింగే ఆయనను ప్రభువు వద్దకు చేరేలా చేసింది. తాను ఏదైతే మిస్ అవుతూ ఉన్నానని ఫీల్ అయ్యాడో అదే అతను ప్రభువు ముందు ఉంచగలిగాడు. ఇంతవరకు మనం అతని ప్రయత్నాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రయత్నం చాలా మందిలో కనబడడం లేదు. చాలా మందిలో ఆ ఫీలింగ్ లేదు. చాలా మంది పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రభు యేసును నమ్ముకున్నాము, బాప్తిజం తీసుకున్నాము, చర్చికి వస్తూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, అయిపోయింది, ఇంకా చేయాల్సింది ఏం లేదు. చాలా మందిది ఇదే మనస్సు. ఇంకా నేనేం చేయాలి, ఇంకా నేను ఏం పొందాలి అనే ఒక ఆలోచన మనలో కనబడడం లేదు. ఇది చాలు, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇదే మనసు మనలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, నేనెంతో చేస్తున్నా, ఇంకా ఏం చేయాలనే మనసు కూడా అక్కడక్కడ కనబడుతుంది. ఇలాంటి మనసు మనం ఏం మిస్ అవుతున్నాం అనేది అర్థం చేయడం లేదు. ఏది పొందలేకపోతూ ఉన్నాం, ఏది పోగొట్టుకుంటున్నాం అనేది అర్థం చేస్తేనే కదా అది పొందగలిగే పరిస్థితి వైపు చూడగలిగేది. ఈరోజు అనేక జీవితాలు మనం ఏం పోగొట్టుకుంటున్నాం, ఏం పొందలేకపోతున్నాం అనేది అర్థం చేయలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాయి. సంగమా, ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఏం పోగొట్టుకుంటున్నాం
అనేది మనం అర్థం చేస్తేనే, ఏం పొందలేకపోతున్నాం అనేది మనం అర్థం చేస్తేనే ఆ పొందగలిగే పరిస్థితి వైపు మనం చూడగలుగుతాం. దానికోసం ఆరాటపడతాం, దానికోసం పోరాటం చేస్తాం. నిజంగా అది అనుగ్రహించే వాని వైపు తిరగగలుగుతాం, ఆయన చెంతకు చేరగలుగుతాం. కానీ విచారం ఏంటంటే ఈరోజు చాలా మందిలో ఆ ఆరాటం లేదు. అందుకే ఏ పోరాటము వారి జీవితంలో కనబడదు. అందుకనే చాలా విషయాల్లో సర్దుకుపోతున్నాం, సమర్థించుకుంటున్నాం. కొదువలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటి కోసమే సరిపోతుంది జీవితం అంతా. ఎంతసేపు మన పరిస్థితిని సర్ది చెప్పుకునే ప్రయత్నం, దాచిపెట్టే ప్రయత్నం, మన కొదువలను దాచిపెట్టే ప్రయత్నం. అందుకనే వాళ్ళు ప్రభువు వైపు చూడలేకపోతున్నారు, ఆయన వైపు తిరగలేకపోతూ ఉన్నారు, ఆయన ముందర తమ స్థితిని నిజాయితీగా ఉంచలేకపోతూ ఉన్నారు. అందుకనే పరిపూర్ణత వైపు నడవలేకపోతూ ఉన్నారు. ఈరోజు ప్రభు యేసు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పరిపూర్ణత నువ్వు కోరుకునే వాడవైతే నేను చెప్పే మాట విను అని మాట్లాడుతూ ఉన్నారు. కొందరైతే ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే ప్రయత్నం ఆ యువకునిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నానికి జవాబు అయితే దేవుడు ఇచ్చారు. అతని ప్రయత్నంలోని లోతు పాతు అన్ని తెలిసిన దేవుడు, కానీ అతని ప్రయత్నాన్ని ఆయన అంగీకరించాడు, సమయం ఇచ్చారు, ఆయనను సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఆయన మనలో పరిపూర్ణత కోరుతూ ఉన్నారు. మనం పరిపూర్ణంగా లేని పరిస్థితి ఆయనకు తెలుసు. అందుకనే ఆయన మనలో పరిపూర్ణత కోరుతూ ఉన్నారు. అందుకనే ఆ పరిపూర్ణత నువ్వు కోరుకునే వాడవైతే నీ కొదువ నేను నీ ముందర ఉంచుతూ ఉన్నాను, దాన్ని అధిగమించే మార్గం నీకు చూపిస్తూ ఉన్నాను, నువ్వు దాన్ని అనుసరించు అని ఈరోజు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ చాలా మందికి అది వినడం, అది చేయడం ఇష్టం లేదు. అందుకే ఇంకా అసంపూర్ణులుగా ఆయనకు దూరంగా అడుగులు వేసే వారిగానే ఉంటూ ఉన్నారు. సంగమా, ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీవు పరిపూర్ణుడవి కావాలని కోరుకుంటూ ఆయన సన్నిధిలో మనం చేరి ఉంటే మనతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనలోని కొదువలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ కొదువలను పూర్తి చేసుకునే మార్గాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. అది వినని వాళ్ళని, అది చెయ్యని వాళ్ళని, వాళ్ళందరికీ వాక్యంలో ఆ యువకుని పరిస్థితిని చూపిస్తూ నీ సంగతి ఏంటి అని ఈరోజు మనలను అడుగుతూ ఉన్నారు. నిజంగా మనము ఆ పరిపూర్ణతను కోరుకుంటున్నామా? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రశ్న నిన్ను, నన్ను, మనందరినీ ఆయన అడుగుతూ ఉన్నారు. నిజంగా నువ్వు ఆ పరిపూర్ణతను కోరుకునే వాడవైతే అని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మనము ఆ పరిపూర్ణతను కోరుకొని ఇక్కడికి వస్తూ ఉన్నామా? ఆయన చెంతకు చేరి ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఇక రెండవ విషయము, ఆ యువకుని కొదువని ప్రభువు చూపెడుతూ ఆ కొదువను పూర్తి చేసుకొనుటకు ఒక మాట చెబుతూ ఉన్నారు. అది మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ఆ యువకుడు అన్ని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నారు. కానీ నిజానికి అది అతను సంపూర్తిగా చేయలేని పరిస్థితిని ప్రభువు చూస్తున్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఆ కొదువను ఆయన చూపెడుతూ ఉన్నారు. అది కూడా ఆయన ప్రేమతో
చూపెడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా అదే ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన కొదువలను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా మనం విడవలేనివి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. మన పరిపూర్ణతను అడ్డుకునే అవరోధాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. మన నిత్య జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. మన నిత్య జీవానికి అడ్డంకిగా నిలిచే అలవాట్లు, ఆశలు, ఆచారాలు, అభిప్రాయాలు, నిర్ణయాలు, కార్యాలు, బలహీనతలు, బంధకాలు, బాంధవ్యాలు, ఇలా ఎన్నో 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 మన జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ చేసే పని ఏంటి? మన పరిపూర్ణతను అడ్డుకుంటున్నాయి. అవి మన నిత్య జీవానికి ఆటంకంగా ఉంటూ ఉన్నాయి. అందుకనే దేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ కొదువలన్నింటినీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ యువకుని కొదువ మనం చూస్తూ ఉన్నాం. అతడు ధనాన్ని ప్రేమించే ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. ఆస్తి, ధనం, దాన్ని అమ్మి బీదలకిమ్మని దేవుడు చెప్తూ ఉన్నారు. ఈరోజు కూడా నీ జీవితంలో ఏ కొదువ దేవుడు నీకు చూపెడుతూ ఉన్నారో దాన్ని నువ్వు విడిచిపెట్టవలసిన అవసరాన్ని ఈరోజు మనం ముందుంచుతూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేద్దాం, ఆలోచన చేద్దాం. ఈ యువకునికి ఉండే ఆస్తిని బీదలకు ఇవ్వమని చెప్పే సందర్భంలో ఆయన ఒక మాట చెబుతూ ఉన్నాడు. అది అమ్మి బీదలకు ఇవ్వమని చెప్పే మాట. మామూలుగా ఊరికనే ఇవ్వమని చెప్పొచ్చు కదా. అమ్మి బీదలకు ఇవ్వడము అని చెప్పడంలోని దేవుని ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆ మాట ఆయన చెబుతూ ఉన్నారు? ఎందుకంటే ఈ మాట బైబిల్లో చాలా సార్లు మనకు కనబడుతూ ఉంది. అపోస్తుల కార్యము 2:45, యాక్ట్స్ 2:45. అక్కడ మనం చూస్తే, ఇదియూ కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అక్కడ ఉండే సంఘం వాళ్ళకుండే చర స్థిర ఆస్తులను అమ్మి అక్కరలో ఉన్న వారికి అందరికీ పంచిపెట్టిన పరిస్థితిని వాక్యం చూపెడుతూ ఉంది. అదే అపోస్తుల కార్యములు 4:34, యాక్ట్స్ 4:34. అక్కడ కూడా అదే చూస్తూ ఉన్నాం మనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అలాగే 4:36లో, అపోస్తులు కార్యము 4:36లో మనం చూస్తే, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేఫు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అలాగే ప్రభు యేసు చెప్పిన మాట లూకా 12:33, లూక్ 12:33. అక్కడ కూడా ప్రభు యేసు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టడు. ఇలా అనేక సందర్భాల్లో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఇందులోని దేవుని ఉద్దేశాన్ని మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. మీకు కలిగి ఉన్నది, మీ దగ్గర ఉన్నది ఇతరులకు, బీదలకు, అవసరంలో ఉన్న వారికి ఇవ్వండి అని ఆయన చెప్పవచ్చు. ఎందుకు అమ్మమని చెబుతూ ఉన్నారు? ఎందుకు అమ్మమని చెబుతూ ఉన్నారు? ఈ మాటలు మనం ఆత్మీయంగా అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అమ్మడం అంటే పూర్తిగా దాన్ని విడిచివేయడం. ఏదైనా మనం ఒక దాన్ని అమ్మామంటే అది మనది కాకుండా అవుతుంది. ఏదైనా ఒక వస్తువు గాని, జాగా గాని, మనకుండే మనది అని అనుకున్నది ఏదైనా మనం ఇతరులకు అమ్మితే అది మనది కాకుండా పోతుంది.
దాని మీద మనకి ఏ హక్కు ఉండదు. ఉత్తగానే ఇస్తే దాని మీద మన హక్కు అలాగే ఉంటుంది. అది పూర్తిగా మనది కాకుండా పోదు, అది మనదే ఉంటుంది. మనకు నచ్చినప్పుడు ఎప్పుడైనా దాన్ని మనం తీసుకునే ఒక పరిస్థితి వీలుంటుంది. తిరిగి దాన్ని మనం సొంతం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం మొదటి స్థితికే చేరుకుంటాం. కాబట్టి దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే దాన్ని అమ్మివేయమని, అంటే దాన్ని పూర్తిగా తెగతెంపులు చేసుకోమని చెబుతూ ఉన్నారు. ఇంకా దానితో ఎలాంటి సంబంధం ఉంచకుండా దాన్ని పూర్తిగా నీ జీవితంలో నుంచి తీసివేయమని చెబుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది ఈ పని చేయలేకపోతున్నామేమో. దేవుడు ఏదైతే కొదవ మన జీవితంలో చూపెడుతూ ఉన్నారో, ఏదైతే మీ జీవితంలో నుంచి ఇది తీసివేయమని చెబుతూ ఉన్నారో, దాన్ని మనం పూర్తిగా తీసివేయలేకపోతున్నామేమో. అందుకనే ఈరోజు మనం విడిచిపెట్టబడిన ఎన్నో పాపాలు, ఆ పాపపు సంబంధ పరిస్థితులు తిరిగి మన జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఒకరోజు వదిలిపెట్టాం మనం దాన్ని, ఒకరోజు దాన్ని అసహించుకున్నాం, ఒకరోజు దాన్ని వద్దనుకున్నాం, ఒకరోజు ఈ లోకంతో సంబంధం వద్దు, నాకు ఈ బంధువులతో సంబంధం వద్దు అని విడిచిపెట్టాం. కానీ తిరిగి మళ్ళీ అదే మన జీవితంలో మనం చోటిచ్చే వారిగా ఉంటున్నాం. మన జీవితంలో అది కనబడుతూ ఉంది. అంటే దాని అర్థం మనం ఇంకా దాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. దాన్ని పూర్తిగా మనం అమ్మివేయవలసిన అవసరాన్ని దేవుడు చూపెడుతూ ఉన్నారు. అదే ఒక పరిపూర్ణతగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదే ఈ అమ్మడం అనే మాటలోని అర్థంని మనం గ్రహించడానికి ఇష్టపడతాం. కానీ చాలా మంది ఇది చేయలేకపోతూ ఉన్నాం. విడిచిపెట్టే వారిగా ఉంటూ ఉన్నాం. మాటలైతే చెబుతూ ఉన్నాం, కానీ లోపట అయితే దాని మీద మనసు ఇంకా ఉంచుతూ ఉన్నాం. లోపట అయితే దాని సంబంధాన్ని వదలలేకపోతూ ఉన్నాం. లోపట అయితే దాని హక్కును అలాగే ఉంచుతూ ఉన్నాం. దాని మీద ఉండే హక్కును వదలలేకపోతూ ఉన్నాం. అందుకనే ఇంకా అసంపూర్ణులుగానే ఆయన ముందర మనము కనబడుతూ ఉన్నాం. అందుకనే ఆయన అడుగుతున్నారు, మీరు సంపూర్ణులుగా కావాలని కోరుకుంటే అనే మాటతో ఆయన ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు పరిపూర్ణుడవు కావాలని కోరుకుంటూ ఆయన సన్నిధి చేరి ఉంటే ఆయన నీ కొదువలను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ కొదువని పూర్తిగా విడిచివేయమంటూ ఉన్నారు. ఎలా అంటే అమ్మివేయమంటున్నారు. దానితో నీకుండే సంబంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకోమని చెబుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. పరిపూర్ణత అంటే ఒక స్థిరమైన హృదయం, అంటే ఒక చీలిక లేని హృదయం. ఆ యువకుని హృదయం రెండుగా చీలిపోయి ఉంది. ఒక సగం దేవుని వైపు చూస్తుంది, ఒక సగం ధనం వైపు చూస్తూ ఉంది. ఈరోజు మన పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని వైపు చూడలేని పరిస్థితిలోనే ఉంటూ ఉన్నాం. ఆయన మీద ఆధారపడలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం. వాక్యం ఎన్నోసార్లు మనతో మాట్లాడుతుంది, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇది అసాధ్యం సంగమా. ఎందుకంటే వాక్యం చెప్పే సత్యం అది. ఈ రెండు పడవల మీద చేసే ప్రయాణం ఎప్పుడూ ప్రమాదమే. అది మనల్ని గమ్యానికి చేర్చదు. అది మనల్ని ఎప్పుడూ సమాధానంతో ఉంచదు. అమ్మి ఇవ్వడం అంటే ఆ యజమానత్వాన్ని వదులుకోవాలి. దాని మీద ఉండే హక్కును, దానితో ఉండే సంబంధం అవన్నీ విడిచిపెట్టాలి. పూర్తిగా తెగతెంపులు చేసుకోవడం.
అదే పరిపూర్ణత. అదే దేవుడు ఈరోజు మన నుంచి కోరుకుంటున్నాడు. నిజంగా మనం ఆ పరిపూర్ణతను కోరుకుంటున్నామా? ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేయాలి. కొంతమంది అనుకోవచ్చు, నీకున్నది అమ్మి ఇతరులకు ఇవ్వు అని చెప్పడం నిన్ను నష్టపరిచేదో నిన్ను బాధ పెట్టే ఆలోచన కాదు. అది నిన్ను సంపూర్ణతలోకి నడిపించే ఆలోచన. అదే వాక్యంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. నీవేదైతే వదులుకోవడానికి ఇష్టపడుతున్నావో దానికంటే శ్రేష్టమైనది ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజం. ఇది నిజం. నీవు ఈ లోక సంపద మీద ఆశ పూర్తిగా విడవకుండా పరలోక సంపద ఆశపడితే దొరకదు సంగమా. ఈ లోక సంతోషం నువ్వు విడిచిపెట్టకుండా పరలోక సంతోషాన్ని ఏ రోజు అనుభవించలేవు సంగమా. ఈ అశాశ్వతమైన వాటితో నీవు తెగతెంపులు చేసుకోకుండా శాశ్వతమైన ఆ స్వాస్థ్యం మీద నీవు హక్కుదారుడవు ఏ రోజు కాలేవు సంగమా. ఆ హక్కు నీకు కావాలంటే ఈ హక్కును నువ్వు వదిలేయాలి. ఆ సంతోషం నీకు కావాలంటే ఈ సంతోషాన్ని నీవు విడిచిపెట్టాలి. ఆ ఆశ నీకు తీరాలంటే ఈ ఆశలను నువ్వు వదలాలి. ఆ శాశ్వతమైన సంతోషం, సమాధానం, స్వాస్థ్యం, పరలోక మహిమ, నిత్య జీవం ఇవన్నీ నీకు ఇవ్వడానికి ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ కొదువలను చూపెడుతూ ఉన్నారు. వాటన్నింటినీ తెగతెంపులు చేసుకోమంటూ ఉన్నారు. ఏంటి మన ప్రతిస్పందన? ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. మూడో విషయానికి మనం వస్తే, నీవు వచ్చి నన్ను వెంబడించమని చివరగా ఆయన ఆ యువకునితో చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అతనితోనే కాదు, నీతో, నాతో, మనందరితో ఆయన చెప్పే మాట అదే. మనందరినీ అడిగేది అదే, నన్ను వెంబడించండి. ఇంకా వేరే ఏ దారి మీకు అవసరం లేదు. నేను మీ ముందు ఒక మాదిరి నుంచాను. నేను జీవించి చూపెట్టాను. ఎలా జీవించాలో మీకు ప్రతిదీ అర్థం చేయించాను. మీరు నన్ను వెంబడించండి. మనం చూస్తాం, శిష్యులు ఆ మాట విని తమకున్నది సమస్తము విడిచి ఆయనను వెంబడించిన పరిస్థితి మనం అర్థం చేయాలి. అది విడవకుండా ఆయనను వెంబడించలేము. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకరిని మనం వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లోకరీతిగా ఆలోచన చేద్దాం. మన నెత్తి మీద చాలా బరువు ఉంది. చేతుల్లో ఇంకా బ్యాగులు ఉన్నాయి, బ్యాగేజ్ ఉంది, లగేజ్ ఉంది. వాటన్నింటినీ మోస్తూ ఆ పరిస్థితుల్లో మనం ఎవరినైతే వెంబడించాలని మనకు కోరిక ఎంత బలంగా ఉన్నా మనం అది చేయలేము. అది ఎప్పుడు మనం పరిపూర్ణంగా చేయలేము. మన కోరిక బలంగా ఉండవచ్చు కాక, కానీ అంతే బలంగా మనము ప్రయత్నం చేయలేము. ఎందుకంటే మనం మోస్తున్న బరువే మనకు అడ్డంకి. మనం మోస్తున్న బరువే మనకు ఆటంకం. ఈరోజు అదే మన కొదువగా దేవుడు చూపెడుతూ ఉన్నారు. ఈరోజు ఏ బరువుతో ఆయన ముందు నువ్వు కూర్చున్నావు? ఏ బరువు మోస్తూ నువ్వు ఆయనను వెంబడించలేని పరిస్థితుల్లో ఉన్నావు? సంగమా, దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. మన కొదువను చూపిస్తూ దాన్ని పూర్తిగా విడవమంటున్నారు. అది విడవకుండా ఆయనను వెంబడించలేని పరిస్థితిని స్పష్టం చేస్తూ ఉన్నారు.
అంతేకాదు ఆ వెంబడించే జీవితమే పరిపూర్ణ జీవితంగా ఆయన మన ముందర ఉంచి ఉన్నారు. నిజంగా మనం ఆ పరిపూర్ణతను కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ పరిపూర్ణతయే పరిపూర్ణుడైన పరమాత్ముణ్ణి పరిపూర్ణంగా వెంబడిస్తుంది. ఆ పరిపూర్ణత నువ్వు కోరడం లేదంటే, ఆ పరిపూర్ణత కోసం నీలో ఆరాటం లేదంటే, ఆ పరిపూర్ణత కోసం నువ్వు ఏ పోరాటానికైనా సిద్ధపడడం లేదంటే నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు, ఆ పరిపూర్ణుణ్ణి వెంబడించలేవు. అంతేకాదు ఆ పరిపూర్ణత లేకుండా నువ్వు ఏ రోజు ఆయనను సంపూర్ణంగా ఆరాధించలేవు. ఈ మాటలు అర్థం చేసుకొని ఆరాధన చేసుకుందాం.